కిరణ్ బరువు కంఠంతో పిలిచారు సుబ్రహ్మణ్యన్. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడట. నువ్వు నా అల్లుడు అవుతావని, మన మధ్య అనుబంధం బంధుత్వంగా మారుతుందని ఎంతో సంబరపడ్డాను. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? కిరణ్ అనునయంగా అన్నాడు. ఈ పెళ్లి కానంత మాత్రాన మనం దూరమైపోతామా అంకుల్? మనుషుల్లో మమతలు శాశ్వతంగా ఉండాలే కానీ బంధుత్వాలు చుట్టరికాలు ఉంటే ఏం లేకుంటే ఏం? అవునన్నయ్యా, వాడు చెప్పిందే నిజం. పిల్లల పెళ్లి కానంత మాత్రాన మన మధ్య అనుబంధం దెబ్బతినదు. భారతి వైపు చూసి జీవం లేని నవ్వు నవ్వాడాయన. చచ్చి స్వర్గాన ఉన్న మూర్తికిచ్చిన మాట, కిరణ్ చెయ్యి చివరిదాకా వదిలిపెట్టనన్న మాట ఈ పెళ్లి జరిగితే తీరుతుందని ఆశపడ్డాను భారతి. ఎప్పుడో పోయిన మనిషికిచ్చిన మాట కోసం కళ్ళెదుట తిరిగే పిల్లల జీవితాలు శాసిస్తారా? వాళ్ళ ఆశల్ని తుడిచి కళ్ళల్ని కాలరాచి మనం నిలబెట్టుకున్న మాట ఏం మిగులుస్తుంది? ఒట్టి కన్నీళ్లు తప్ప. అన్నయ్య, కిరణ్ ఈనాడు ఉన్న ఉన్నత స్థితికి మీరు కాదా కారణం? ఏమీ కాని మా కోసం ఇంత చేశారు. ఇంకా ఏదో చేయలేదని ఎందుకు కొరత? భారతి, ముందున్న కాలం మన పిల్లలది. వాళ్ళ సంతోషం సౌఖ్యం చూస్తూ హాయిగా నవ్వుకుంటూ గడిపేయాల్సిన రోజులు మనవే. మన మాట పట్టింపు కోసం, మన పంతం చెల్లింపు కోసం వాళ్ళ బ్రతుకులని శాసించాలనుకోవడం అమానుషం కాదా? శ్యామ సరిగ్గా ఇలాగే అడిగింది. ఎటో చూస్తూ అన్నాడాయన. మీరంతా ఒక్కటయ్యారు భారతి. ఒక్కటే మాట అంటున్నారు. నేనొక్కరిని కాదని భీష్మించుకు కూర్చున్నంత మాత్రాన ఆగేదేముంది? కానివ్వండి. థ్యాంక్ యూ అంకుల్, కిరణ్ సంతోషంగా అన్నాడు. అమ్మా, వెంటనే శాస్త్రిగారిని పిలిపించు. ఎందుకయ్యా నీకింత సంతోషం? సుబ్రహ్మణ్యన్ వెలితిగా నవ్వారు. పెళ్లి నీకు కాదు కిరణ్, దేవికి. ఆయనకు వెంటనే సమాధానం చెప్పకుండా ముఖాముఖాలు చూసుకుంటూ తల్లి కొడుకులు ముసిముసిగా నవ్వుకున్నారు. వాడు ఓ అమ్మాయిని చూసుకున్నాడు. మనం వెళ్ళి మాట్లాడితే వాడికి పెళ్ళవుతుంది. ఓహో, సుబ్రహ్మణ్యన్ ముఖం నల్లబడింది. ఎవరయ్యా ఆ అదృష్టవంతురాలు? ఇది మీ దేవి చూపించిన అదృష్టమే. దేవి తరపున రాయబారం మోసుకొచ్చింది కాంచన. ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది అంకుల్, మొహమాటంగా నవ్వాడు కిరణ్. నాకే కాదు, అమ్మకి నచ్చింది. అమ్మాయి లక్షణంగా ఉంది. అందుకే ఈ ఇంటికి కోడలుగా వస్తే బావుండునన్న ఆశ కలిగింది అన్నయ్య. ఈ శుభకార్యము మీరే స్వయంగా జరిపించాలి. మీ దేవి పెళ్లి ఘడియలే దీనికి కళ్యాణ ఘడియలు కావాలి. మీరు అంటే మనం వెళ్ళి అమ్మాయి పెద్దలతో మాట్లాడి వద్దాం. వాళ్ళు ఒప్పుకుంటే మన కిరణ్ అదృష్టవంతుడు. చాలా సంతోషం భారతి, మనస్ఫూర్తిగా అన్నాడు సుబ్రహ్మణ్యన్. నాకింతకంటే సంతోషమే ఉంటుంది? కిరణ్ లాంటి యోగ్యుడు గడపలోకెళ్ళి పిల్లనివ్వమంటూ అడిగితే కాదనింత మూర్ఖుడు కాదు లక్ష్మీపతి. నాకతడు బాగా తెలుసు. అంతలో ఆయన స్వరం బొంగురుపోయింది. ఏమైతేనేం, కాంచన అదృష్టవంతురాలు. ఎందుకన్నయ్యా మీకింకా అసంతృప్తి? కిరణ్ చెప్పాడు దేవిక ఎంచుకున్న మదన్ కూడా. అర్ధోక్తిలో ఆగింది ఆమె. లేదు భారతి, కిరణ్తో పోలిస్తే మదన్ సూర్యుడి ముందు దివిటి. దేవి మనసు పడ్డందుకు తప్ప అతన్నే విధంగా మా అల్లుడిగా అంగీకరించలేను నేను. నా ఇష్టాలతో సంబంధం లేకుండా జరిగిపోతుంది పెళ్ళి. కానీ నిట్టూర్చి నిలబడ్డాడు ఆయన. మంచి రోజు చూడండి, అమ్మాయి ఇంటికి వెళ్ళొద్దాం. భారతి మరోసారి గుర్తు చేసింది. తప్పకుండా. నేను వెళ్ళగానే లక్ష్మీపతికి ఫోన్ చేస్తాను. రేపు ఉదయంకంతా మీకే విషయమో చెప్తాను. సుబ్రహ్మణ్యన్ కారు కదిలిపోయింది. పాపం, ఈ వయసులో ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. ఒక తల్లిగా దేవిక మొండితనాన్ని నేను హర్షించను. బావుందమ్మా, కిరణ్ చిరుకోపంగా అన్నాడు. దేవిక భవిష్యత్తు ఆమె నిర్ణయం ప్రకారం జరిగిపోవాలి కానీ పెద్దల మాట మీదెందుకు నడవాలి? కిరణ్, జన్మనిచ్చి జీవితాన్ని మలిచే తల్లిదండ్రుల రుణం తీర్చలేని పిల్లలెందుకురా? జన్మనిచ్చిన వారికి జన్మించిన వారికి ఉన్న బంధం ఎంతో పవిత్రమైనది. రుణాల చక్రంలో బాధ్యతల సంకెళ్లతో ఎందుకు దాన్ని అపవిత్రం చేస్తారు మీ పెద్దలు? తల్లిదండ్రులు జన్మనిచ్చారని విచ్చుకుంటున్న మనసులో ఊహలు వారికి అనుగుణంగా పుట్టుకురావు. కిరణ్, నిజమమ్మా, ఈ చాదస్తాలు అభిప్రాయాలు నాకు నచ్చవు ఖండితంగా అంటున్న కొడుకుని చూసి నవ్వింది భారతి. ఒరేయ్, ఈ మాటలన్నీ నువ్వు ఓ తండ్రివయ్యేదాకానే నీకు గుర్తుంటాయి. రేపు నీకంటూ పుట్టిన కొడుకో కూతురో ప్రేమించి ఆ ప్రేమ కోసం నీకెదురు తిరిగినప్పుడు అర్థమవుతుంది ఈ బాధ. లేదమ్మా, నా పిల్లలు నాకెదురు తిరిగే రోజు రాదు, రానివ్వను. వాళ్ల మనసెరిగి ప్రవర్తిస్తానే తప్ప నా మాటపై మొండిగా నిలబడను. అందరూ ముందు ఇలానే అంటారు. ఎంత లోతైన నదైనా దిగక ముందు
తేట నీటితో నిర్మలంగా ఉంటుంది. తీరా దిగాకే ఆ బురద లోతు తెలుస్తాయి. ఈరోజు నువ్వున్న స్థానంలో ప్రేమకు మార్కులేసే నువ్వు రేపు స్థానం మారి తండ్రివైతే పెద్దరికాలకు మార్కులేసి ప్రేమకు సున్నా చూడతావు. వయసుతో పాటు మారిపోయే మనసున్న వాళ్ళ అభిప్రాయాలున్న వాళ్ళ సంగతి నువ్వు చెప్తున్నావు. నీ కిరణ్ అలాంటివాడు కాదని నువ్వే తెలుసుకుంటావు. తల ఎగరేస్తూ ధీమాగా అంటున్న కొడుకుని నవ్వుతూ చూసిందే తప్ప మారు పలకలేదు భారతి. వచ్చేశామమ్మా. కారు వేగం తగ్గించాడు జార్జ్. బరువుగా కళ్ళు విప్పింది దేవిక. గతకాలపు అనుభూతుల సుడిగుండంలో చిక్కుకుపోయిన దేవికను వర్తమానంలోకి లాగింది జార్జ్ పిలుపు. కారు అప్పటికే సన్నగా పొడవుగా ఉన్న వీధిలోకి ప్రవేశించింది. అల్లంత దూరంలో కనిపిస్తోంది మామిడాకుల తోరణాలు కట్టిన పచ్చటి పెళ్లి పందిరి. పందిరి గుంజలకు కట్టిన కొబ్బరి మట్టల పచ్చటి ఆకులు కాంచన నవ్వుల్లా ఊగుతూ ఆహ్వానాలు పలుకుతున్నాయి. పందిరి కింద కూర్చుని మాట్లాడుకుంటున్న 10 మంది మగవాళ్ళు. కారు పందిరి ముందు ఆగింది. అంతా తలలు తిప్పి చూశారే కానీ ఎవ్వరూ కదల్లేదు. అమ్మగారు, నేనెళ్ళి కారులో పెట్రోల్ పోయించుకుని వస్తాను. ఇప్పుడేం అవసరం వచ్చింది జార్జ్? టిఫిన్ చేసి వెళ్ళు. వద్దులేంటి, మొహమాటంగా నవ్వాడు. నవ్వుకుంది దేవిక. జార్జ్కి చాలా బిడియం. టిఫిన్ కంటే తప్పించుకోగలవు, కానీ భోజనం చేయకపోతే మాత్రం మా కాంచన ఊరుకోదు. నవ్వుతూ 50 నోటు అందించింది. వెళ్ళి త్వరగా రా. జార్జ్ కారు వెనక్కి తిప్పుకుని వెళ్ళాడు. దేవిక తలదించుకుని అడుగు ముందుకేయబోయింది. ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను ఢీకొట్టబోయి ఆగింది 18 ఏళ్ల అమ్మాయి. ఓ సారీ ఆంటీ, ఐమ్ సారీ. గుండ్రటి బుగ్గలు, గుండ్రటి ముఖం, బిగించి కట్టిన పోనీటైల్, ఎర్రటి స్కర్ట్పై ఎర్ర పువ్వుల తెల్ల బ్లౌజ్. అప్పుడే చెట్టు నుంచి కోసిన యాపిల్ పండులా ఉంది ఆ అమ్మాయి. దేవిక అలా రబ్బరు బొమ్మలా ఉన్న ఆ అమ్మాయిని కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. ప్రియా, ఏ ప్రియా, ఆగు! పిలుస్తూ వచ్చిన మీను వెంటనే దేవికను చూడలేదు. ప్రియ పేరు వినగానే ఉలిక్కి పడింది దేవిక. ప్రియా, నా బంగారు తల్లి, అచ్చమింతనే అయ్యుంటుంది. తలెంపు మాత్రానికే దేవిక కళ్ళు చెమ్మగిల్లాయి. అరే ఆంటీ! మీను దేవికను చూసి సంతోషంగా కేక పెట్టింది. మమ్మీ, దేవి ఆంటీ వచ్చారు. మిను, ఎవరు? ప్రియ మినును గుసగుసగా అడిగింది. మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ దేవిక ఆంటీ. ఏదో గుర్తొస్తున్న దానిలా కీచుగా అరిచింది. ఏయ్, నీ ఫేవరెట్ రైటర్ దేవిక ఈవిడే. రియల్లీ? ప్రియ గుండ్రటి కళ్ళు విప్పారితాలయ్యాయి. అబ్బా, ఈరోజు ఎంత మంచి రోజు! దేవిక 2 చేతులు పట్టుకుని ఊపేయసాగింది. ఆంటీ, మీరంటే నాకెంత ఇష్టమో తెలుసా? మీరు రాసిన నవలలన్నీ ఒక్కొక్కటి కొన్ని 100 సార్లు నేను చదివాను. ఆంధ్రదీప్తిలో మీ ఇంటర్వ్యూ చేశారు, గుర్తుందా? అది కట్ చేసి దాచుకున్నాను. తెలుగు నవలలు బోర్ బోర్ అంటారు ఈ కాలం కుర్రాళ్ళు. అలా షోగులుపోయే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు రాసిన పుస్తకాలు ఇవ్వాలి. దెబ్బకు అభిప్రాయం మార్చుకుంటారు. ఊపిరి తిప్పుకోకుండా మాట్లాడుతోంది ప్రియ. దేవిక ప్రియ మాటలు సగం వింటోంది, సగం వినడం లేదు. మాట్లాడే ప్రియ ముఖం కేసే చూస్తోంది. చకచకా కదిలే కళ్ళు, వంపులు తిరిగే పెదవులు. దేవిక మనోమందిరంలో దాచుకున్న స్మృతి పేటిక మళ్ళీ కదులుతోంది. మెల్లిమెల్లిగా తెరుచుకుంటోంది. అబ్బా, ఆ సీన్ ఎంత బాగా రాశారో! నాకైతే కళ్ళ పెళ్లి చేసుకుంటుందని అనిపించింది. నాకేమిటిలేండి, అంతా అలానే అనుకున్నాం. చివర్లో మలుపు తిప్పారు. ఆ మలుపైన ఎంత అందంగా ఉంది. కళ మా మనసుల్లో సజీవంగా కలకాలం నిలిచిపోయేలా చేశారు. అంత చక్కటి భావాలు మీకెలా వస్తాయా ఆంటీ? ప్రియ ప్రశ్నకు నవ్వి ఊరుకుంది దేవిక. చెప్పండి ఆంటీ, ఎలా రాయగలరు అంత గొప్పగా? ఇలా అంటూ చెప్పలేం ప్రియా. ఒకరికి చెప్పగలిగే కళే అయితే అందరూ వ్రాయగలరుగా. ప్రియా అన్న పేరును ఉచ్చరించే దేవిక కంఠం సన్నగా వణికింది. ప్రియా, త్వరగా రా, వెళ్దాం. మమ్మీ వస్తే కోపడుతుంది. మినుని చూసి ముఖం చిట్లించింది ప్రియా. ఉండు మిను, మళ్ళీ ఈ అవకాశం దొరకొద్దు. మహారాజులా దొరుకుతుంది. ఆంటీ నా పెళ్ళయ్యేదాకా ఉంటారు. రా, పూల జడ వెద్దు గాని. జిగటవి బంకవి పట్టుకుంటే వదలవు. పదపోదాం. మినుని ఉరిమి చూసింది. ఆంటీ, 10 నిమిషాలు, మళ్ళీ వచ్చేస్తాను. మిను, ఎవరి అమ్మాయి? ప్రియా పేరు చక్కగా ఉంది. వెళ్తున్న మినును ఆపి అడిగింది దేవిక. ప్రియ నా కాలేజ్ మేట్ ఆంటీ. ఒట్టి కబుర్ల పోగు. మొన్ననే వచ్చారు ఈ ఊరు. వీళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. పేరు? ఎవరు? దేవి. కాంచన పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకుంది. అబ్బా, నిన్నట్నుంచి ఎదురు చూడలేక చచ్చాను. నయం పెళ్లి వేళకు వచ్చావు. మిను,
ఆంటీకి మంచి కాఫీ పట్రా. అలాగే నాకు. పద పద దేవి, మనం ఆడపిల్ల తరపు వాళ్ళం, బోలెడంత పని. కాంచన వెంట నడుస్తూ నవ్వుకుంది దేవిక. అప్పటికీ ఇప్పటికీ బొత్తిగా మారలేదు కాంచన. పగ్గాలు లేని గుర్రంలా, పరుగులు పెట్టే వాగులా, క్రిందకు దూకే జలపాతంలా ఉండే కాంచన వయసు తెచ్చిన మార్పుతో నిండుగా, హుందాగా, అచ్చం తెలుగింటి ఇల్లాలులా ఉంది. కానీ స్వభావం మాత్రం అదే. అప్పటి పసితనపు దూకుడే ఇప్పుడు. మనసులోని మాట పైకే అంది. కాంచన, చూపులకేమైనా మార్పు తోచినా అప్పటి కాంచనవే స్వభావంలో. ఏమోనే, కిరణ్ కూడా సరిగ్గా ఇదే మాట అంటాడు. 2 పిల్లల తల్లివయ్యావు, ఇంకా పసిపిల్లలా బిహేవ్ చేస్తావేం అంటూ కోప్పడతాడు కూడా. కాంచన దేవిక భుజాలపై చెయ్యి వేసి కూర్చోబెట్టింది. ఎవరు ఏం మారినా మారకున్నా కాలం నీ విషయంలో ఆగిపోయింది దేవి. అదే లావణ్యం, అదే సౌందర్యం. మను ఫోన్ కాల్కు పరుగులు తీసే పాత దేవిని, ఆనాటి నా దేవినే మళ్ళీ చూస్తున్నట్లుగా ఉంది. కాంచన, దేవికకు ఆరని గాయం రేగినట్లయింది. ఆంటీ, కాఫీ. మిను తెచ్చిన కాఫీ అందుకోబోతున్న దేవిక, స్టాప్ ఆంటీ, స్టాప్. ప్రియ గుమ్మం బయట నుంచి అరుస్తూ వస్తోంది. ఆ కాఫీ తాక్కండి, నేను మీకోసం స్పెషల్గా టీ తెస్తున్నాను. కాంచన, మిను ముఖాలు చూసుకున్నారు. దేవిక అందుకున్న కాఫీ కప్పు కాంచనకు అందించింది. కాంచన, ఎవరి అమ్మాయి, ఎంత ముద్దుగా ఉందో. కాంచన దేవికని అదోలా చూసి ఏదో చెప్పబోయింది. అమ్మయ్య, కాఫీ తాగలేదు కదా, ఇదిగో స్పెషల్ టీ తీసుకోండి. టీ కప్పు అందించి దేవికకి ఎదురుగా నేలపైన మోకాళ్ళ మీద కూర్చుంది. ఆంటీ, మీకోసం ఎంతో శ్రమపడి చేసుకొచ్చా. ఎలా ఉందో చెప్పాలి. బావుందమ్మా. ఒక్క గుక్క తాగింది దేవిక. బాగా అంటే ఎలా? మీ వెన్నెల టీలాగా ఉందా? ఆత్రంగా అడిగింది. వెన్నెల టీయా? మిను ఆశ్చర్యంగా అంది. లిప్టన్ కంపెనీ, జెమినీ కంపెనీ టీ పొడి తయారు చేస్తాయని నాకు తెలుసు. ఈ వెన్నెల పేరున్న కంపెనీ ఎప్పుడొచ్చిందే ప్రియా? ప్రియ ప్రశ్నకు క్షణకాలం అయోమయంలో పడ్డా ఆ తర్వాత అర్థమైంది. దేవికకు అర్థమైన వెంటనే నవ్వు ఆగలేదు. విరగబడి నవ్వుతున్న దేవికను వింతగా చూశారు కాంచన, మిను. ఏయ్ దేవి, ఏమిటా నవ్వు? కళ్ళ నీళ్లు వచ్చేలా నవ్విన దేవిక ఆయాసంతో ఆగింది. కాంచు, వెన్నెల టీ అంటే మళ్ళీ నవ్వు ముంచుకొచ్చింది దేవికకు. ఓస్, ఇది చెప్పేందుకేనా? ప్రియ చురుగ్గా అంది. ఏం లేదాంటీ, ఆంటీ రాసిన ఓ నవలలో వెన్నెల అన్న కథానాయిక చేసిన టీ తాగి మనసు పారేసుకుంటాడు హీరో చందన్. అలా అంత రుచిగా చేశానా అని అడిగా, అంతే. బావుంది. పద పద, నువ్వు ఆంటీకి వెన్నెల టీలు, మార్తాండ భోజనాలు అందిస్తుంటే పెళ్లి కూతురుకు వేషం వేసేదెవరు? రా రా వెళ్దాం. ప్రియను బలవంతంగా లాక్కుపోయింది మిను. ఎవరు కాంచనా? ప్రియా చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. మళ్ళీ అడిగింది దేవిక. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, బోలెడు పనుంది, పద పద. సమాధానం దాటవేసింది కాంచన. అమ్మయ్య, పెళ్లి చేసేశాం. ప్రియ చనువుగా దేవిక ప్రక్కనే కూర్చుంది. దేవిక ఒళ్ళంతా మమకారపు తరంగాలు కదలాడాయి. ఇప్పుడు మనం ఫ్రీ. ఆంటీ, ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పమంటావు? దేవిక నవ్వింది. ప్రియా, ప్రియా. మిను రావడం చూడగానే, అరే మిను, నువ్వెందుకొచ్చావు? కంగారుగా అడిగింది. చూడండి ఆంటీ, ఇదిలా వచ్చేసిందా? వీళ్ళ మమ్మీ చూస్తే నన్ను కోప్పడుతుంది. దేవిక కన్నార్పకుండా మినుని చూస్తోంది. పెళ్లి కూతురి ముస్తాబులో ముచ్చటగా ఉంది మిను. దేవిక చూపులు ప్రక్కకు తిరిగాయి. ఇదే ముస్తాబులో ప్రియా ఇంకా అందంగా, అపరంజి బొమ్మలా వెలిగిపోతుందేమో. దేవిక భారంగా నిశ్వసించింది. ఏ తల్లి కన్న బిడ్డో. ఆ నవ్వులు పారిజాతాలై, ఆ అల్లరులు అమృతపు జల్లులై, ఈ ప్రియ సాహచర్య మధురిమలను ఎల్లకాలము ఆస్వాదించగల తల్లిదెంత అదృష్టమో. మీరైనా దీన్ని వెళ్ళమని చెప్పండి ఆంటీ. ప్రియ మాట వినిపించుకోనట్లుగా మిను ప్రియ పక్కనే కూలబడింది. ఆంటీ కాదు, ఎవరు చెప్పినా వెళ్ళను, మొండిగా అంది మిను. వెళ్ళవు వెళ్ళవు. మీ సరికొత్త శ్రీవారు వస్తే రమ్మంటూ పిలిస్తే అప్పుడు వెళ్ళవా? తల అడ్డంగా తిప్పింది మిను. ఇదిగో మిను, మంచిగా చెప్తున్నాను, బుద్ధిగా వెళ్ళు, లేదా? ఏమ్మా, ఏం చేస్తావేం? ఏం చేస్తానా? ప్రియ లేచి నిల్చుంది. ఏం చేస్తానో చూద్దు గాని. ఆంటీ, ఆంటీ అంటూ కాంచన గదికి వెళ్ళబోయింది. బాబోయ్, అమ్మను పిలవకు. చెంగున లేచింది మిను. పట్టుచీర అంచులు ఎత్తి పట్టుకుని తూనిగల పరుగు తీస్తున్న మినును చూసి కిలకిలా నవ్వింది ప్రియ. దేవిక కళ్ళు విప్పార్చి ప్రియను చూస్తోంది. సూదంటు రాయిలా నన్ను ఇంతగా ఆకర్షిస్తుందేం ప్రియ? ఎందరో అమ్మాయిల్ని చూశాను,
మరెందరినో అభిమానుల్ని చూశాను. ఎప్పుడు స్పందించని నా మనసు ఈ అమ్మాయి సమక్షంలో ఆనంద తరంగితమవుతోంది ఎందుకని? ఈ అర్థం లేని అభిమానం పుట్టుకొచ్చేలా చేస్తున్నవి ప్రియా అన్న 2 అక్షరాలు మాత్రమేనా? దేవి బాగా అలసటగా ఉందా? కాంచన అడుగుతూనే వచ్చింది. నేనేం పెద్ద శ్రమపడ్డానని అలసిపోయేందుకు? దేవిక నవ్వుతూ కాంచనకు ప్రక్కన చోటిచ్చింది. సింపుల్గా ముచ్చటగా చేశావు కాంచన పెళ్ళి. ఈ పద్ధతి నాకెందుకో బాగా నచ్చింది. వెన్నెల చల్లగా కురుస్తోంది డాబా మీద. వెడల్పాటి జంపఖానాపై కూర్చున్నారు వాళ్ళు. పెళ్లికి వచ్చిన అతిథులంతా సాయంత్రమే వెళ్ళిపోయారు. ఒక్క దేవిక, ప్రియా మాత్రమే మిగిలారు. ఇలా పెళ్లి జరగడం మీ ఫ్రెండ్కి ఇష్టం లేదు దేవిక. అలకలు ఆర్భాటాలు లేవని పాపం ఒకటే గొడవ. పిట్టగోడ దగ్గర నిలబడ్డ కిరణ్ నవ్వాడు. అవునా? చ ఆయన మాటలు నమ్మకు. ఉన్నది ఒక్క ఆడపిల్ల కదా, కాస్త ఘనంగా చేద్దామన్నాను. అది ఆయన దెప్పి పొడుపు. ఇప్పుడు మాత్రం ఏం తక్కువ? ఆడంబరాల పేరు చెప్పి ఖర్చు చేసి అంతా అయ్యాక వచ్చిన వాళ్లను తిట్టిపోయడం కంటే ఇదే ఎంతో ఉత్తమం. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. రేపు విడిదిల్లు లేదు, అప్పగింతలు లేవు. వచ్చిన వాళ్ల ముఖాన చీరా సారెలు అసలే లేవు. ఇదేం పెళ్ళి, ఇంత అన్యాయంగా చేశారు అంటూ బంధువులంతా నిలదీసి అడుగుతారు. అప్పుడేం చెప్తారో చూస్తాను. ఏమీ చెప్పను. అసలైనా వాళ్ళెవరికో సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం నాకేమిటి? కిరణ్ వాళ్ళ దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. మర్చిపోయావా కాంచన? నీతో పెళ్లికి కట్నం తీసుకొని పెళ్లి కొడుగ్గా ఎందరూ ఎన్ని మాటలు అనలేదు, అవన్నీ చెవినేసుకున్నానా? ఇప్పుడు ఈ మాటలు వినిపించుకునేందుకు? నాకు కావలసింది మినువు సుఖం, దాని సంతోషం. ఆ 2 దక్కే సంబంధం చూశాను. నాకు నచ్చిన విధంగా పెళ్లి చేశాను. ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని నేనెప్పుడూ భయపడను. దేవిక ప్రక్కనే కూర్చున్న ప్రియా చప్పున కళ్ళు తుడుచుకోవడం దేవిక కంటపడింది. ప్రియా, ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదాంటీ, బలవంతాన నవ్వింది ప్రియా. మిను అదృష్టం చూస్తున్న ఆనందం ఇలా కళ్ళల్లోంచి కన్నీటి రూపంగా బయటపడుతోంది. ప్రియా, మిను పెళ్లి కోసం ఆంటీ అంకుల్ ఎంత తాపత్రయపడ్డారో, దాని భవిష్య జీవనం కోసం ఎంత ఆరాటపడుతున్నారో కళ్ళారా చూస్తుంటే. ప్రియా, ఏ పిచ్చి చిన్న పాపాయిలా ఏడుస్తున్నావా? హర్ష దగ్గరగా వచ్చి కన్నీళ్లు తుడిచాడు. వెన్నెల్లో సముద్రం చూడాలి అన్నావుగా, రా వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడేం సముద్రం చూస్తారు? కాంచన అడ్డు తగిలింది. రేపు వెళ్దురుగానిలేండి. రాత్రిపూట, పైగా పౌర్ణమి రోజుల్లో చూడాలి సముద్రం పొంగులు పరవళ్ళు. ప్లీజ్ వద్దనకండి ఆంటీ. ప్రియా లేచి నిల్చుంది. రా హర్ష వెళ్దాం. చెయ్యి చెయ్యి పట్టుకుని జంటగా వెళ్తున్న వాళ్ళిద్దరినీ కళ్ళ నిండుగా చూసింది దేవిక. ప్రియను నీ ఇంటి కోడలుగా చేసుకో కాంచన. హర్షకు దీటైన జోడి. చేసుకోవాలని మేమనుకుంటే సరా? ప్రియ తండ్రి ఒప్పుకోవద్దు. ఏం హర్షకేం తక్కువని ఒప్పుకోరు? ఏమో భుజాలెగరేసి నవ్వాడు కిరణ్. ఒప్పుకుంటాడని నేను అనుకోను. అదే ఎందుకని అడుగుతున్నా. ఎందుకంటే ఏం చెప్పను దేవి. కాంచన దేవికను చూస్తూ జాలిగా నవ్వింది. ప్రియ ఎవరనుకుంటున్నావు? ఆమె వేసిన ప్రశ్న దేవికలోని జ్ఞాపకాల సమాధిని పెట్టిల్లున పెళ్లగించింది. అట్టడుగున సెలలా ఉరుకుతున్న స్మృతుల ఒరవడికి తట్టుకోలేని దేవిక ఆకులా వణికింది. ఎవరు ఎవరు కాంచన? ప్రియ ఎవరు? ఆరాటంగా ప్రశ్నించింది. ప్రియ తన ప్రియ కావాలన్న ఆశ, ప్రియ తన ప్రియ కాదేమోనన్న ఆరాటం. దేవిక నిలువెల్లా ఊగిపోతూ మళ్ళీ అడిగింది. ప్లీజ్ కాంచన, నిజం చెప్పు. ప్రియ ఎవరు? నీ ప్రియే, శుష్కంగా నవ్వింది కాంచన. కానీ ప్రస్తుతం మదన్ కూతురు. అంతకు మించిన మాట పెగల్లేదు. నీకు తెలియదేమో దేవిక, మదన్ ఆంధ్ర వచ్చేశాడు. హైదరాబాద్లోనూ ఇక్కడ ఇల్లు కొన్నాడు. ప్రియను ఇక్కడే కాలేజీలో చేర్పించాడు. మిను వెంట ఇంటికి వచ్చిన మొదటి రోజే తెలిసింది మాకు ప్రియ మన ప్రియేనని. మేము ఏ ప్రయత్నాలు చేసే అవసరం లేకుండానే ప్రియ, హర్ష ఒకరికొకరు దగ్గరయ్యారు. ప్రస్తుత సమస్య వాళ్ల పెళ్ళే. దేవిక వింటోంది మౌనంగా. చరిత్ర పునరావృతమవుతుందంటారు. అది అక్షరాల నిజం దేవి. మదన్తో నీ పెళ్లికి ఆనాడు మీ నాన్న అభ్యంతరం పెట్టారు. ప్రియతో హర్ష పెళ్లికి ఇవాళ మదన్ అంగీకరించడు. ప్రియ మాటల్ని బట్టి మదన్ ఇంకా ఏమీ మారలేదని తెలుస్తుంది. మదన్ ఒప్పుకోకపోతే ఏం కాంచన? ప్రియ పెళ్లి నేను జరిపిస్తాను, దేవిక ఆవేశంగా అంది. ప్రియకు నేనెవరో చెప్పేస్తాను. ఎంత పిచ్చిదానివి! కాంచన అదోలా నవ్వింది. ఇదేం సినిమా అనుకున్నావా దేవి? నువ్వు తల్లివి అన్న విషయం తెలియగానే ప్రియ నిన్ను మమ్మీ అంటూ కన్నీళ్లతో కావలించుకోదు. నీ ముఖమైనా చూడకుండా, నీకు తన ముఖమైనా చూపకుండా
తండ్రి వెంట వెళ్ళిపోతుంది దూరంగా. అంతేనంటావా? బేలగా అడిగింది దేవిక. అంతే ఎందుకవుతుంది? కిరణ్ దేవికని సూటిగా చూశాడు. మీరిద్దరూ విడిపోవడం, మీ ఇద్దరి ఎడబాటుకి కారణం మేమేనన్న మదన్ అపార్థం. ఈ రెండే ప్రియ హర్షల పెళ్లికున్న అభ్యంతరాలు. ఈ అభ్యంతరాలు తీరలేనివంటావా దేవిక? కిరణ్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పేదో దేవిక. అయ్యగారు ఎవరో వచ్చారు, నౌకరు వచ్చి చెప్పడంతో కిరణ్ క్రిందకు వెళ్ళాడు. వచ్చిన వ్యక్తిని చూడగానే, ఎవరు? మదన్, కిరణ్ సంభ్రమంగా అన్నాడు. ఓహో! అటు తిరిగి నిల్చున్న మదన్ కిరణ్కు అభిముఖంగా తిరిగాడు. కిరణ్ కుమార్ అన్న పేరును చూసి నువ్వేనేమో అన్న అనుమానం వచ్చినా నువ్వు కాకుండా ఉండవా అని ఆశపడ్డాను. చివరికి నువ్వేనన్నమాట. మదన్లో డబ్బు తెచ్చిన దర్పం పుష్కలంగా ఉంది. నిండుగా ఠీవిగా ఉన్నాడు. రా మదన్, కూర్చో. మామూలుగా ఉండేందుకు శత ప్రయత్నం చేస్తున్నాడు కిరణ్. ఎవరిని కూర్చోమంటున్నది? నన్నేనా? హేళనగా అన్నాడు. ఏం కిరణ్, నేను సంపాదించిన అంతస్తు నాకు నీ ఇంట కూర్చునే అర్హతనిస్తుందా? మదన్, మర్చిపోయావా? ఒకనాడు నీ ఇంటి ముందు నిల్చునే స్తోమత నాకు లేదంటూ వాచ్మన్తో నన్ను గెంటించిన ఆ రోజు. అతడి మాటల నిండా కసి ధ్వనించింది. ఓహ్ మదన్, నువ్వింకా ఆనాటి పీడకలని మర్చిపోలేదా? మర్చిపోవడమా? మదన్ నిర్లక్ష్యంగా నవ్వాడు. నేను గుర్తుపెట్టుకున్న నాటి అవమానాలే నన్ను ఈనాడు ఇంతవాణ్ణి చేశాయి. అయినా నీతో నాకు మాటలేమిటి? ఏది ప్రియా? ఫ్రెండ్ పెళ్ళి అంటే సరే అన్నాను. నీ ఇల్లని తెలుసుంటే పంపి ఉండేవాడివి కావు, అంతేనా? కిరణ్ చిన్నగా నవ్వాడు. మనం కాదనుకున్నా మన పిల్లలు కావాలనుకుంటున్నారు మదన్. నీకు తెలుసా, నీ ప్రియ మనసు పడ్డ హర్ష నా కొడుకు. తెలుసు. నేనిప్పుడు బికారి మదన్ని కాదుగా, వన్ ఆఫ్ ది ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్. అందుకే ఈ కాళ్ల బేరాలు, రాయబారాలు. మదన్, కిరణ్ కఠినంగా అన్నాడు. నువ్వు సంపాదించిన డబ్బు నాకు కొత్త కాదు. అవును, నీకు డబ్బు కొత్త కాదు. డబ్బు, హోదా నీ పుట్టుక నుంచి ఉన్నాయి. అందుకే డబ్బుకు పసితనం నుంచి అలవాటు పడ్డందుకే నువ్వు డబ్బు ఇంకా ఇంకా కావాలనుకుంటావు. అది సంపాదించాను కనుకే నాతో వియ్యానికి పాకులాడుతున్నావు. మదన్, కిరణ్ కళ్ళు నిప్పులు కక్కాయి. ఆవేశంతో ఏదో అనబోయాడు. గుమ్మంలో వినిపించిన నవ్వులు విని ఆగాడు. కిలకిలా నవ్వుతూ జంట చిలుకల్లా వచ్చారు ప్రియా, హర్ష. అంకుల్, వెన్నెల్లో సముద్రం, ప్రియ ఉత్సాహంగా చెప్తూ అనుకోకుండా తండ్రిని చూసింది. అరే డాడీ, వాటి సర్ప్రైజ్! దగ్గరగా వచ్చి భుజం మీద వాలబోయిన ప్రియను దూరంగా నెట్టాడు. ప్రియా, నీ లగేజ్ తీసుకో, మనం వెళ్తున్నాం. ఇంకా వదలని ప్రియను ఉరిమి చూశాడు. వెళ్ళు. నువ్వే నా హర్షవి? మదన్ దూకుడు హర్షపైకి మళ్ళింది. అవునన్నట్లుగా తలాడించాడు హర్ష. ఇంకెప్పుడు మా ప్రియని కలిసే ప్రయత్నం చేయకు. అది నీకు వందని చందమామ. ఆ మాట చెప్పేందుకు మీరెవరు? హర్ష తీవ్రంగా అడిగాడు. ప్రియ జీవితంలో నీకన్నా ముందున్నవాణ్ణి, నీకంటే ముఖ్యుడిని. తండ్రినైన నన్ను కాదని నిన్ను కావాలనుకుంటుందా ప్రియా? నాకేం తక్కువని ప్రియని నన్ను విడదీస్తున్నారు? ఈ తరంలోని పిల్లలకి ధైర్యం పుట్టుకతో వస్తుందేమో అనిపిస్తోంది హర్షను చూస్తుంటే. ఆ ప్రశ్న మీ నాన్నను అడుగు. హేళనగా నవ్వి ప్రియ రెక్క పట్టుకుని బయటకు నడిపించుకు వెళ్ళాడు త్వరగా. డాడీ, హర్ష దీనమైన ముఖం చూసి కిరణ్ ఓదార్పుగా నవ్వాడు. డోంట్ వరీ మై బాయ్, ధైర్యంగా ఉండు. అతడి భుజం తట్టి మళ్ళీ డాబా మీదకు వెళ్ళాడు. ప్రియ ముచ్చట్లు అడిగి అడిగి చెప్పించుకుంటోంది దేవిక కాంచనతో. ఎవరు కిరణ్ వచ్చింది? మదన్. దిగ్గున లేచి నిలబడింది దేవిక. మదన్ వచ్చాడా ఇక్కడికి? వచ్చాడు, వెళ్ళాడు, కిరణ్ నిర్లిప్తంగా అన్నాడు. ప్రియను తీసుకెళ్లేందుకు వచ్చాడు, తీసుకెళ్లాడు. దేవిక, మీ ఇద్దరి మధ్య దూరం తగ్గితే తప్ప ప్రియా, హర్షలు దగ్గర కాలేరు. కిరణ్, మదన్ అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రమూ మారలేదు. తరుగుతున్న కాలం అతన్ని మరింత కసాయివాడిగా మార్చింది దేవిక. నీ సమక్షం తప్ప మరేది అతన్ని మామూలు మదన్గా, నీ ఒకనాటి మనువుగా మార్చలేదు. నేనేం చేయను? అస్పష్టంగా గొణిగింది దేవిక. ఏమి చేయలేవా? కస్సిన కోపం పొంగింది కిరణ్లో. ఎన్నో కథలు రాస్తావు, ఎంతో చక్కని ముగింపులు ఇస్తావు. నీ జీవితాన్ని నీకు న్యాయం జరిగేలా నడిపించుకోలేవా దేవిక? తెలిసే అడుగుతున్నావో, తెలియకే అంటున్నావో. కల్పిత కథల్ని సృష్టించే నేను జీవిత కథల్ని నడిపించే ఆ భగవంతుడికి సమానం కాగలనా? నా జీవితాన్ని నడిపించడం నా చేతిలో లేదు. అదే నాకు చేతనై ఉంటే నాకు ఈ క్షోభ ఎందుకు? ఆవేదనగా అంది దేవిక. నీ ఇష్టం. ప్రియ సంతోషం హర్ష సన్నిధిలో ఉంది. నువ్వు మదన్ ఇల్లాలిగా వెళ్తే తప్ప హర్షని ఏంటి అల్లుడు కాలేడు. ఏం చేస్తావో, ఎలా ఆలోచిస్తావో అంతా నీపైన ఆధారపడి ఉంది. ఇక మాట్లాడేదేమీ లేదన్నట్లుగా
కిరణ్ ముఖం తిప్పుకుని దిగిపోయాడు. దేవి, ఒకనాటి అమాయకపు దేవిలా కాక ఈనాడు నువ్వున్న పొజిషన్ని బట్టి ఆలోచించు. ప్రఖ్యాత రచయిత్రివి. పాత్రల్ని సజీవంగా సృష్టించి వాటి మధ్య సంఘర్షణలు పెంచి సుఖాంతమైన కథలు అల్లగలదానివి. నీకు సలహా చెప్పగలదాన్నా నేను? అయినా ధైర్యం చేసి చెప్తున్నాను. నీ పంతం, నీ పట్టుదల క్షణకాలం మర్చిపో. ప్రియ సౌఖ్యం, ప్రియ ఆనందం ఆలోచించు. కాంచన దేవిక భుజం తట్టి తాను వెళ్ళిపోయింది. చుట్టూ కురిసే వెన్నెల వేడెక్కిపోతూ ఆ వేడి అంతకంతకు ఉధృతమై లావాలా మరుగుతున్నట్లు, ఆ సెగలు గుండెను తాకి పిడికిలంత గుండె కొలిమిలా మండుతున్నట్లు ఆ జ్వాలలు దేవిక ఆవేదన ఒళ్ళంతా ఆవిరై కమ్ముకోగా అచేతనంగా ఒంటరిగా మిగిలిపోయింది దేవిక.